శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచిస్తే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి అది దౌత్యపరమైన దౌత్యపరమైన ఆంక్షలు, లేకపోతే ట్రేడ్ పరమైన ఆంక్షలు, ఎగుమతులు దిగుమతులు ఆపేయడము, ఆ తర్వాత నీటికి సంబంధించి సింధ్ వాటర్స్ కానీ, ఆ తర్వాత చినాబ్ నుంచి కూడా ఆఖరికి మొన్న ఒక డ్యామ్ గేట్లు కూడా మూసేశారు. ఇట్లా అన్ని రకాలుగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఇంకా ఏం చేస్తానో ఎదురు చూస్తున్న టైంలో ఈ మాక్ డ్రిల్ పేరుతో ఇవాళ పెట్టారు కదా, 2 రోజుల నుంచి మాక్ డ్రిల్ చర్చ నడుస్తూ ఉంటే మాక్ డ్రిల్ అనేది కూడా ఒక డైవర్షన్ టాక్టిక్ గా మన గవర్నమెంట్ ఉపయోగించిందా శత్రువుని ఆదమర్చి ఉండేలాగా? ఇంకా మాక్ డ్రిల్ ప్రయత్నాల్లోనే ఉన్నారులే వాళ్ళు అని కొంచెం ఆదమర్చి ఉండేలాగా చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసే ముందు మీరు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారు. ఉమెన్ డిఫెన్స్ ఫోర్సెస్, మహిళలు మన రక్షణ దళాల్లో ఎలా ఉన్నారు అని. మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దాదాపు 14% మంది 13% కొంత విమెన్ ఫోర్సెస్ ఉన్నారండి, విమెన్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన సివిలియన్ ఏవియేషన్ లో కూడా వరల్డ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సివిలియన్ పైలట్స్, విమెన్ పైలట్స్ ఇండియాలో ఉన్నారండి. సో మనం చూస్తున్నది ఇది కేవలం ఇందాక వక్తలు అందరూ చెప్పినట్టు ఇది సింబాలిజమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో కాంపిటెన్స్. మా దేశంలో మహిళలు ఇంత కాంపిటెంట్ గా ఉంటారని చెప్పడం కూడా పాయింట్ అండి. మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం బాల్కోట్ 8th స్ట్రైక్ జరిగినప్పుడు కూడా మింటీ అగర్వాల్ అనే ఎయిర్ ఫోర్స్ కంట్రోలర్ సిగ్నల్స్ ఆపరేషన్స్ చేసింది కూడా ఒక మహిళ. అప్పుడు కూడా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. సో ఇది సినిమాలు కూడా ఈ మధ్య మన మహిళా జెట్ ఫైటర్స్ వాళ్ళతో సినిమాలు వస్తున్నాయి. అవునండి. సో కేవలం ఇది బోత్ మన దేశంలో ఇది నార్మల్, మా దేశంలో మహిళలు ఇలా చేయటం నార్మలైజ్, కాంపిటెంట్ గా ఉంటారని చెప్పడానికి కూడా ఇది ఒక గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ కూడా అని చెప్పొచ్చండి. తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్. ఈ రోజుల్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోయిందండి బికాస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజరీ రావటం వల్ల, డిజిటల్ టెక్నాలజీస్ రావటం వల్ల ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు అన్నది, ఏం చేయబోతున్నారు లేదా ఫీల్డ్ మీద ఏం జరుగుతోంది అని క్యాప్చర్ చేయడం చాలా తేలికవుతుంది. చాలా ఉన్నాయి పక్క నుంచి మల్టిపుల్ వేస్ లో ఏం జరగబోతోంది అని శత్రువులు కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవును, యుద్ధ రంగం మీద సేనలు ఎక్కడున్నాయని చూడగలరు కానీ సేనల్ని నడిపించే లీడర్స్ యొక్క ఇంటెన్షన్స్ ని కనుక్కోవటం ఈ రోజుకి కష్టమేనండి. సో అది మన వాళ్ళు వాడుకోవటం జరిగింది. యుద్ధం జరుగుతుంది, ఇండియా వచ్చి కొడుతుంది అని తెలిసిన ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ క్రియేట్ చేయడంలో మన ప్రభుత్వం నిజంగా చాలా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలండి. ఒకటి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయటం వల్ల బహుశా ఈసారి ఇండియా భయపడింది, కాస్త వెనకడుగేస్తోంది అన్న చర్చ స్టార్ట్ అయిందండి. అలానే ఇండస్ వాటర్ ట్రీటీ మీద మాట్లాడటం, అలానే మాక్ డ్రిల్స్ మీద మాట్లాడటం, ఇవన్నీ చేసేసరికి కొంత బహుశా ఇండియా ఈసారి కొద్దిగా ఆచిచూచి వ్యవహరిస్తోంది, కొద్దిగా వెంటనే చేయకపోవచ్చు అన్న ఒక ఆలోచన ధోరణి కొంతమందిలో వచ్చిందండి. అక్కడ బహుశా పాకిస్తాన్ లో వాళ్ళు కూడా తప్పు అంచనాలు వేశారు. ఎందుకంటే మనం చూస్తే ఈ రోజు మనం వెళ్ళిన మిజైల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయండి. పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో చూస్తే మేము విమానాలు కూల్చామంటున్నారు కానీ మిజైల్స్ ని లేదా వస్తున్న డ్రోన్స్ ని, లాయిటర్ మ్యూనిషన్స్ ని, అంటే అక్కడే తిరిగి వేసే బాంబ్స్ ని, వాటిని ఏటిని మేము కింద పడేసామని వాళ్ళు చెప్పట్లేదండి. సో దాంతో మనకు తెలుస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ లో వీక్నెస్ చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది, చాలా క్లియర్ గా కనపడుతోంది. అందుకని వాళ్ళు చాలా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుపుతున్నారు, మేము విమానాలు కూల్చామని. కానీ వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు. ముందు కూడా మనం ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చూస్తాం. బట్ మీరు చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం. అంటే ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు కదా, లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి రైట్ కి తిరిగామని. అలా సో మనం కూడా ఇదిగో బహుశా ఇవి చేస్తున్నామని. కానీ ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, గమనించాల్సింది ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెజర్స్ అండి. ఇండస్ వాటర్ ట్రీటీ మనం అబయన్స్ లో పెట్టడం వల్ల రేపు ఒకవేళ మనం పాకిస్తాన్ తో చర్చలు కూర్చుంటామని చెప్పట్లేదు, ఒకవేళ కూర్చుంటే చర్చ కశ్మీర్ మీదే ఉండదండి, ఇండస్ వాటర్ ట్రీటీ మీద చర్చ నడుస్తుంది. సో ఇన్నాళ్ళు చర్చల్లో కశ్మీరే మాట్లాడాలి అన్న పాకిస్తాన్ ఈ రోజు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడటానికి, కశ్మీర్ నుంచి దృష్టి మళ్లించడానికి కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అబయన్స్ లో పెట్టడం చాలా ఉపయోగపడుతుందండి. చాలా స్ట్రాటజిక్ మూవీ అది.
చాలా స్ట్రాటజిక్ మూవ్ అండి, లాంగ్ టర్మ్ ప్లానింగ్. ముందు ముందు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మా రైతులకి నీళ్లు లేనప్పుడు మేము పాకిస్తాన్ కి అంత ఎలా ఇస్తామని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్ అన్నది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో వ్యూహాత్మకమైన అడుగు అని అనుకోవచ్చు. ఒక్క నిమిషం సంజయ్ గారు. రావు గారు, ఇక్కడ చాలా యుద్ధం జరిగే అవకాశం ఉంది, ఇది ఫేజ్ 1 మాత్రమే అని సైనిక అధికారులు మాట్లాడుతున్నారు. తర్వాత ఇవాళ ఆర్మీ కూడా అన్నది పాకిస్తాన్ కనుక ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ 2 తప్పదు అనే వార్నింగ్ కూడా ఇచ్చింది. సో నేనేమంటానంటే